వెల్కమ్ బ్యాక్ టు ద సౌత్ బాయ్స్ ఫన్ ఛానల్. ఈ రోజు వచ్చేసి హైదరాబాద్ పోతున్నాము. ఎందుకంటే నేను బట్టలు తీసుకుంటున్నా అందుకు. సరే తరలే. అయితే ఎట్లా పోతాం, ఎట్లా జర్నీ ఉంటుంది, ఎక్కడెక్కడ ఆగుతాం, ఏమేం బట్టలు తీసుకుంటాం మొత్తం మీరు చూడాలి. అయితే నిన్న మొన్న బ్లాగ్ వేసిన ఏంటి సార్ అది కదా, ఆ బ్లాగ్ లా ఎండ అయితే చాలా ఘోరంగా ఉండే గాయస్. అయితే ఈసారి ఎండ చూసుకుని పోతున్నాం. వ్యూ చూడండి, చాలా కూలీ వెదర్ ఉంది. అంటే చల్లగా గాలి వస్తుంది. చలో నడిగా బయలుదేరదాం, టైం లేదా. భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా గాయస్. మన ఫస్ట్ బ్లాగ్ హైదరాబాద్ కి చలో గాయస్ రండి. ఏం బండి తెలుసు కదా, మన బుల్లెట్ బండి తీసుకొని పోతున్నాం. చలో అయితే గాయస్ ఇక్కడ బండి ఆగి నుండి హెల్ప్ చేద్దాం మనం. గాయస్ ఆయన వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత అయితే వాళ్ళ దగ్గర పెట్రోల్ అయిపోయిందంట గాయస్. అయితే మేము పోయి తీసుకొని వచ్చి వాళ్ళతోటి పోయి పెట్రోల్ బంక్ పోయి పెట్రోల్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు పోతున్నాం గాయస్. అయితే మీకు కూడా ఎప్పుడన్నా ఇట్లా కనిపిస్తే హెల్ప్ చేయండి. ఇప్పుడు మేము వీడియో పర్పస్ అని కాదు, వీడియో లేకున్నా కానీ మేము హెల్ప్ చేస్తుండే. మన హ్యుమానిటీ నేచర్, మన ఇండియా స్పెషాలిటీ అది. అయితే మీరు కూడా హెల్ప్ చేయండి గైస్. ఫైనల్లీ ఇప్పుడు మేము సగం దూరం అయితే వచ్చేసినాం. ఇదిగోండి సంగారెడ్డి గైస్. ఇదే మీరు చూడొచ్చు, ఇదే సంగారెడ్డి చౌరస్తా. అయితే ఇప్పుడు మా సిగ్నల్ అయితే ఉంది. ఇప్పుడు ఇది సంగారెడ్డి చాలా ఫేమస్ గైస్. ఇక్కడ చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి. ఎట్లా అంటే దివాన్, కింగ్స్. ఇది మన జంజం ఫ్యామిలీ ధాబా. గైస్ ఇవి మన నెక్స్ట్ స్పాట్స్ దివాన్ మరియు ఉంటే కింగ్స్ గైస్. అయితే కింగ్స్ అయితే మరి చాలా ఫేమస్ గైస్. ఒకవేళ మీరు ఈ రోడ్కి వస్తే మన జంజం, దివాన్ మరి కింగ్స్ ఫ్యామిలీ ధాబాలా పక్కా ఫుడ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేయండి గైస్. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది సంగారెడ్డి IIT కాలేజ్. సో గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మామిడి పండ్లు చాలా ఫ్రెష్ మరి న్యాచురల్గా ఉంటాయి. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఫామ్లోకి వెళ్ళి తెస్తారు. ఇగో బ్యాక్ సైడ్ ఫామ్ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ ఉంది. ఇది నాందేడ్ స్పెషల్ హైవే. అయితే ఈ హైవే మనం ఎక్కి డైరెక్ట్ మనం మహారాష్ట్ర పోతాము. ఇది మొన్ననే కట్టినారు. ఎగ్జిట్ పాయింట్ గైస్. అక్కడ బ్యాక్ సైడ్కి వెళ్ళి వస్తే ఎంట్రీ పాయింట్, మరి ఇది ఎగ్జిట్ పాయింట్. చాలా బాగా వ్యూ అయితే ఇక్కడ కూడా చాలా బాగానే వ్యూ ఉంది. అయితే గైస్ ముందు అయితే చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. మరి ఏమైందో గైస్ నాకు తెలిసి యాక్సిడెంట్ అయినట్లు అనిపిస్తుంది గైస్. అయితే ఇక్కడ చూస్తాం ట్రాఫిక్ చాలా ఉంది, మళ్ళీ అక్కడ ఏమవుతుంది గైస్. సో గైస్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ యాక్సిడెంట్ అయితే అయింది. మరి ఇప్పుడు మన సత్య పోయి అక్కడ హోల్డప్ చేస్తుంది. గైస్ అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫ్యామిలీతో పోయినప్పుడు మనం మన రూట్లో మనకు ప్రొవైడ్ చేసిన రూట్లో పోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆటోని తప్పు ఏం లేదు, ఆయన బండి అయినా ఓవర్ స్పీడ్ రోడ్లో పోయి స్లో పోయిండు, అందుకోసం ఆ ఆటోను గుర్తించిండు. అయితే ఇప్పుడు ఆ ఆటైనా అయినా సరే ఆ ఆటైనా చాలా మంచోడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన హాస్పిటల్ అయితే తీసుకెళ్తుండు. ఎప్పుడైనా సరే మన ఫ్యామిలీతో పోయినా మన ఫ్రెండ్స్ తోటి పోయినా ఈ హైవే పైన చాలా సేఫ్గా పోవాలి, ఏ హైవే అయినా సరే. ఇప్పుడు ఇక్కడ పోయినా హైదరాబాద్కి కన్ఫర్మ్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ చాయ్ బాగుంటుంది, మరి ఫుడ్ ఐటమ్స్ కూడా బాగానే ఉంటాయి గైస్. అయితే చూద్దాం రండి. ఇదే ప్యాలెస్ హోటల్. నా ప్యాలెస్ అంటే వ్యూ చాలా బాగుంటుంది కదా ఇక్కడ. అంటే ఫ్రంట్ హైవే ఉంది, బ్యాక్ ప్యాలెస్ ఉంది. అందుకని పార్కింగ్ కూడా చాలా మంచిగా ఉంది ప్లేస్, పార్కింగ్ కూడా. అయితే గైస్ ఇప్పుడు మేము చాయ్ అయితే తీసుకొని పోతున్నాము. అయితే చూపిస్తాం మీకు మా వెయిటర్ని. దా ప్యాలెస్ చాలా ఫేమస్ వెయిటర్ ఇక్కడ. మరి ఇక్కడ వ్యూ అయితే చూడండి, చాలా బాగా. పబ్లిక్ చాలా వస్తారు. సాటర్డే సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది. అయితే మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు ఇది దా ప్యాలెస్ని విజిట్ చేయండి. చాయ్ అయితే చాలా మంచిగా ఉంటుంది గైస్.
స్పెషల్గా చాయ్ తాగండి, ఎందుకంటే ఫుల్ కిరాకు ఉంటుంది చాయ్. సో గాయస్ ఇప్పుడు మేము ఫైనల్లీ లింగంపల్లి అయితే వచ్చేసినాము. ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఇది ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ చేసి అయినా దీని వర్క్ అయితే కంప్లీట్ కావట్లేదు. చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇక మీరు లింగంపల్లి వచ్చేసి హైదరాబాద్ వచ్చేసినట్లు, ఎందుకంటే ఇక్కడ చాలా ఘోరం ట్రాఫిక్ ఉంటుంది. చూసినారా, నేను చెప్పినా స్టార్ట్ అయిపోయింది. గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, లింగంపల్లిలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇది 24/7 ట్రాఫిక్. అదే గైస్ ఇప్పుడు మేము లింగంపల్లి నుంచి స్టేట్ వెళ్ళకుండా ఇక్కడ రైట్ టర్న్ తీసుకొని గచ్చిబౌలి నుంచి పోతున్నాము. ఎందుకంటే కుక్కట్పల్లి దగ్గర చాలా ట్రాఫిక్ ఉంటుంది. మరి బాలనగర్ కూడా చాలా ట్రాఫిక్ ఏరియా గైస్. ఈ టైంలో అయితే చాలా ఘోరం ట్రాఫిక్ ఉంటుంది. అయితే అందుకోసం మేము ఇక్కడికి వెళ్ళి పోతున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు గైస్, మేము ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళిపోతాం గైస్. అప్పుడు గైస్ ఫైనల్లీ అయితే మేము సిటీ అయితే వచ్చేసినాము. చూడండి గైస్ ఎట్లా ఉండే మన హైదరాబాద్ షాన్ జాన్ హైటెక్ సిటీ. సో గైస్ ఇప్పుడు మీరు చూస్తే మేము మెహందీపట్నం అయితే వచ్చేసినాము. యాజ్ యూజువల్ ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా గట్టిగానే ఉంది. మెయిన్ టైం మనం హైదరాబాద్లో ఎంటర్ అయినాము. ఇప్పుడు అందరు ఆఫీస్ నుంచి ఇంటికి పోతుంటారు. అసలు అలాంటి ట్రాఫిక్లో పోయినాం. ఇక్కడ ముందైతే ఇంకా చాలా ఘోరం ట్రాఫిక్ ఉంటుంది. ఫైనల్లీ మేము హ్యాబిట్స్ అయితే వచ్చేసినాము. ఇక్కడనే మేము ఒక షాప్ ఉంది, అలా ట్రై చేస్తాం. సో గైస్ మీరైతే చూస్తున్నారు కదా, హైదరాబాద్లో ఇప్పుడు ఈ టైంలో చాలా ఘోరం ట్రాఫిక్ ఉంది. అప్పటి నుంచి ట్రాఫిక్లోనే ఇరికిపోయి ఉన్నాం మేము. సో గైస్ ఫైనల్లీ బట్టలు అయితే తీసుకున్నాం. ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని బట్టలు తీసుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడు షాపింగ్ అయితే అయిపోయింది గాయస్. సో ఇప్పుడు మొబైల్లో కూడా బ్యాటరీ తక్కువ ఉంది గాయస్. వర్షం కూడా పడుతుంది. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్. और మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయండి గాయస్. ఎంత అయితే అంత షేర్ చేయండి గాయస్ వీడియోకి. కలుద్దాం నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.